మురళీ మనోహర్ గారు ఒక కంక్లూజన్ ఇవ్వండి. నిజంగా అంటే ఆ వేర్పాటు వాదం మళ్ళీ పెట్టరేగిపోకుండా ఉండే విధంగా అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మరోవైపు పార్టీ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా తన గొప్ప ప్రస్తావనను అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పూర్తిగా దేశం డెవలప్మెంట్ విషయంలో అక్కడ వాళ్ళంతా కూడా కలియదిరిగి ప్రజలతోటి మమేకమై పూర్తిగా బీజేపీ గెలిచి ముందుకొచ్చే పరిస్థితి ఉందంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఓవరాల్గా కంక్లూజన్? రాజు గారు, ఇప్పుడు కశ్మీర్ అని మాట్లాడతాం ఎప్పుడు కూడా మనము. జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ 3 ప్రాంతాలు కదా. 3 ప్రాంతాల్లో ఎవరైనా మాట్లాడేది కశ్మీర్ అంట. కశ్మీర్ ముస్లిం డామినేటెడ్ ఏరియాను తీసుకొని అందరం మనం కశ్మీర్ అనగానే ముస్లింలు ఉంటారు, ముస్లిం ఏరియా ఇది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఏరియా వైజ్ చూస్తే లడాక్ చాలా పెద్దది, బౌద్ధులు ఉంటారు అక్కడ, శాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరితో గొడవ లేదు. కానీ పరిపాలించబడ్డది ఎప్పుడు కూడా ఇగో ఈ అబ్దుల్లాలు లేకపోతే ముఫ్తీలు వీళ్ళే పరిపాలించారు. 70 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. ఎందుకు? ఎన్నడూ ప్రశాంతంగా లేదు. వీళ్ళే పాలించారు, ఎన్నడూ ప్రశాంతంగా లేదు. ఈ యొక్క ఇదంతా కూడా ఈ ఒత్తిడి కానీ, ఈ యొక్క ప్రెషర్ కానీ, లేకపోతే మిలిటెంట్ శబ్దాలు కానీ, బాంబుల శబ్దాలు కానీ, ఇవన్నిటి మధ్యలో బ్రతికారు లడ్డాఖ్ వాసులు కూడా. అట్లాగే జమ్మూ కూడా ఏ పాపం తెలియదు, అంతా హిందువులు మెజారిటీగా ఉంటారు, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటారు. ఇది మన పాత చరిత్ర. 70 ఏళ్లలో 370 తెచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు, మనశ్శాంతి లేకుండా బ్రతికారు ప్రజలందరూ కూడా. 370 పోతుంది అంటే అల్లకల్లోలం అవుతుంది, రక్తపాతం అవుతుంది అని అన్నారు. కనుక అది పోవడం అనేది బియాండ్ ఇమాజినేషన్. అలాంటిది 370 పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ చర్చ అయింది. కాంగ్రెస్ లాంటి ఒక అతిపెద్ద పార్టీ, జాతీయవాద పార్టీ, లేకపోతే స్వాతంత్రం తెచ్చిపెట్టినాను, గాంధీ అనుకరించే పార్టీ అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే 370ని మళ్ళీ తెచ్చి పెడతాము, కుంపటి నేను తలపైన మోస్తాము అన్నట్టుగా ఉంది. ఇది ఈ రోజు టీవీ రేపు ఎలక్షన్ డిబేట్ లో జరిగేది. ఇది దేశవ్యాప్తంగా ఈ డిబేట్ జరగాల్సిందే. ఇప్పుడు పాలు నీళ్లు తేలాల్సిందే. ఇటువంటి చర్య ఏ ప్రభుత్వం తీసుకోలేదు, ధైర్యం చేసి బీజేపీ తీసుకున్నది. ఇప్పుడు రేపు ఎన్నికల డిబేట్ లో జరిగేది ఇది ఒక్కటే, 370 ఉండాలా పోవాలా. జమ్మూ మొత్తము సాలిడ్ గా తీసేయాలి, మళ్ళీ రాకూడదు అనే పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. కాశ్మీర్ లో ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏం చేస్తారనేది మనం చూడాలి, ఇప్పుడు వేచి చూడాలి. శాంతి నెలకొన్నది, ఈ శాంతి ఇలాగే ఉండాలని మనం కోరుకుందాము. కనుక ఏమాత్రం 370 మళ్ళా వస్తుంది అనేది మనందరికి బియాండ్ ఇమాజినేషన్ ఇది. కనుక దేశం అంతా కూడా ఇదే ఎదురు చూస్తుంది, మనమందరం కూడా అదే కోరుకుందాము, 370 పూర్తిగా శాశ్వతంగా పోవాలి అని. దీనితో కపర్ ప్రసాద్ గారు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ వేర్పాటు వాదనలందరినీ కూడా ఓడగొట్టే పరిస్థితి రాబోతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇందాక మురళీ సార్ చెప్పినారు, 370 ఆర్టికల్ సంబంధించి దేశమంతా చర్చ జరగాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ 370ని పునరుద్ధరిస్తారని చెప్పి హామీ ఇస్తే భారతదేశంలో ఉండే జాతీయవాదులందరినీ కశ్మీర్కు రమ్మని జాతీయవాదులు పిలిపివ్వాలి. ఎన్నికలలో ఎవరికి వాళ్ళము కశ్మీర్కి వెళ్ళిపోయి గ్రామాలలో పట్టణాలలో ఎక్కడికక్కడ 370 ఆర్టికల్ అంటే ఏంది, ఎందుకు ఎత్తేయాలో, ఉన్నప్పుడు పరిస్థితి ఏంది, లేనప్పుడు పరిస్థితి ఏంది అనేటువంటి దాని మీద ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో దీని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ 370 అనేటువంటి అంశాన్ని మాట్లాడాలి. 370ని పునరుద్ధరిస్తామనో, లేకపోతే దాన్ని సమర్థిస్తామనో, లేకపోతే 370ని సమర్థించేటువంటి పార్టీలతోనైనా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ సిద్ధమైతే ఇది దేశవ్యాప్త చర్చే కాదు. నేను అనుకుంటున్నాను మొత్తంగా భారతదేశంలో ఉండబడేటువంటి చాలా మంది ఎన్నికలలో ఎక్కడికైనా పోతే, ఇప్పుడు కాశ్మీర్ పోవడానికి పర్మిషన్లు, అనుమతులు అట్లాంటి ఏం అవసరం లేదు కాబట్టి కనీసం చూసి రావడానికైనా, ఎన్నికల్లో చూడడానికైనా దేశంలో ఉండేటువంటి పౌరులు చాలా మంది కాశ్మీర్ పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కాశ్మీర్ లో ప్రచారం చేయాలి. 370 ఎత్తేయడం వల్ల కాశ్మీర్ లో జరిగినటువంటి అంశాలు ఏంటి, దానివల్ల కూడా ఎంత సంతోషంగా ఉంది. ఆర్మీ జవాన్లకు ఎక్కడో ఒక సెకండ్, ఆర్మీ జవాన్లకు ఎక్కడ ఉన్నా కూడా ఓటు హక్కు ఎట్లా ఉండాలనో అలాగే ఢిల్లీలో సెటిల్ అయిన కాశ్మీరీ పండితులకు కూడా ఓటు వేసే హక్కు ఇవ్వాలి ఈ ఎన్నికల్లో. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇచ్చినట్టున్నారు కదా సార్.
ఇచ్చినట్టున్నారు సార్, అది కొద్దిగా క్లారిటీ వచ్చినట్టుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇచ్చినట్టున్నారు. ఇవాళ అదొకటి. దాని తర్వాత ఏంటంటే ఖచ్చితంగా 370 అనేది కాశ్మీర్ ఎన్నికలలో చర్చకు రావాలా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం దేశమంతా తెలుసు. అరే ఎందుకు వేసినా కాంగ్రెస్ కోటు అని చెప్పి బాధపడేటువంటి రోజులు ఇలా దేశంలో వస్తే రాబోయే ఎన్నికలలో రాహుల్ గాంధీ నిజస్వరూపం ప్రజలకు చేసేటువంటి అవకాశం. కృష్ణారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్క నిమిషం, జస్ట్ వన్ పాయింట్. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ మేము ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తారు అంటున్నారు కదా, దట్ ఈస్ ద ఫ్రాడ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ కశ్మీర్. ఆర్టికల్ 370 ని ఏమి చేయాలనుకున్నా గానీ నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే చెయ్యాలి. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కలిసి అక్కడ బాన్ చేసినా గానీ ఏం కాదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఏమి చేస్తాడో కాంగ్రెస్ ఏమి, ఎందుకంటే దాని గురించి వీళ్ళు నోరు ఇప్పితే చాలు సెల్ఫ్ గోల్, ఇట్స్ సూసైడ్. రాహుల్ గాంధీని ఫ్యామిలీని తరిమి కొట్టేస్తారు ఇండియా భారతదేశంలో నుంచి. సో 370 గురించి ఇది it's a fraud. National Conference is playing a fraud on the people of Kashmir. They have absolutely no right అని భారతీయ జనతా పార్టీ ఇంకా నేషనలిస్ట్ గా ఆలోచించే వాదులు అక్కడ ప్రచారం చేస్తూ వెళ్ళాలి. అది వాళ్ళ వల్ల అసలు పాసిబుల్ కాదు అని. థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు అండ్ కపూర్ ప్రసాద్ గారు, మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి జమాతే ఇస్లామీ ఇది ఒక బ్యాన్ చేయబడిన 2019లో బ్యాన్ చేయబడిన ఉగ్రవాద సంస్థ. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది ఆర్టికల్ 370 రద్దు తర్వాత మా మీద బ్యాన్ ఎత్తేయండి అని. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎత్తేయలేదు కానీ ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి బ్యాన్ని. సో ఈ రకంగా చూస్తే జమాతే ఇస్లామీ అనేది ఒక నిషేధిత సంస్థ, ఎందుకంటే అందులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధం ఉన్న సంస్థగా దీన్ని బ్యాన్ చేయబడింది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద. సో ఇదంతా ఒకెత్తైతే ఈరోజు ఈ జమాతే ఇస్లామీ సభ్యులందరూ కూడా మెల్లగా బయటికి వచ్చేసి విడిపోయి గ్రూపుగా కాకుండా ఒక్కొక్కరుగా ఇండిపెండెంట్గా ఒక్కొక్క నియోజకవర్గాల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నిలబడ్డ నేపథ్యంలో ప్రజలందరూ వారికి ఓటు వేసి గనక గెలిపిస్తే, ఈ 12 మంది నిలబడ్డారు, డజన్ మంది నిలబడితే మరి వీళ్ళందరినీ గనక జమ్మూ కాశ్మీర్ ప్రజలు తెలిసో తెలియకో గెలిపిస్తే పరిస్థితి ఏమిటి? మరోవైపు 370 ఆర్టికల్ని పునరుద్ధరిస్తాము అని నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తున్నప్పటికీ ఇందాక రచనారెడ్డి గారు అన్నట్లు ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి దానికి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ ఎటువంటి ప్రకటన చేసినా అది కేవలం ప్రజల్ని ఫూల్స్ చేయడమే. అండ్ కాంగ్రెస్ పార్టీ గనక 370 ఆర్టికల్ పునరుద్ధరణ అని గనక తన నోటి నుంచి గనక అంటే అది సెల్ఫ్ గోల్, సెల్ఫ్ సూసైడ్ లాంటిదే అని అంటున్నారు. సో ఇవన్నీ గనక నేపథ్యంగా గనక తీసుకున్నట్లయితే మరి ఈ వేర్పాటువాదులను ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఓడగొట్టే ప్రయత్నమే ఈ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోతోందా అనే ఒక క్వశ్చన్ అయితే, నిజంగా ఈ పెట్టరేగిపోయే శక్తులు కనుక తిరిగి మళ్ళీ అసెంబ్లీలోకి కనుక అడుగు పెడితే పరిస్థితి ఏమిటి? ఈ 2 ప్రశ్నల్లో మరి ఏది వ్యాలిడ్ ప్రశ్న, ఏది కొట్టివేయబడుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.